లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు బుధవారం, జూలై నెల మొదటి రోజు, 1వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 8వ అధ్యాయము వచనములు 28 నుండి 34 వరకు. పిశాచ పీడితులకు స్వస్థత. ఆవలి తీరమందలి గదరేనీయుల ప్రాంతమునకు యేసు చేరగా, దయ్యములు పట్టిన వారిద్దరు సమాధులలో నుండి వెలుపలికి వచ్చిరి. వారు ఉగ్ర స్వరూపములు. వారున్న ఆ మార్గమున పోవుటకు ఎవరికిని ధైర్యము చాలకుండెను. దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? సమయం ఆసన్నము కాకమునుపే మమ్ము శిక్షింపవచ్చితివా అని వారిద్దరు బిగ్గరగా కేకలు వేసిరి. ఆ సమీపమునే ఒక పెద్ద పందుల మంద మేత మేయుచుండెను. మమ్ములను ఇచ్చట నుండి పారదోల దలచిన ఎడల ఆ పందుల మందలోనికి పొమ్మని అని ఆ దెయ్యములు యేసును కోరగా, ఆయన అట్లే పొండు అని సెలవిచ్చెను. అంతటా అవి వారిని విడిచిపెట్టి పందులలోనికి ప్రవేశించెను. వెంటనే నెట్ట నిలువున ఉన్న ఆ మెట్ట నుండి ఆ పందుల మంద సముద్రంలో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. ఆ మంద కాపరులు పట్టణంలోనికి పరిగెత్తి జరిగిన విషయమునెల్లా ప్రజలకు వినిపించిరి. దయ్యములు పట్టిన వారి విషయము కూడా తెలిపిరి. అంతటా పట్టణ వాసులెల్లరూ వచ్చి యేసును కలిసి తమ ప్రాంతమును విడిచిపొమ్మని ఆయనను బ్రతిమిలాడిరి. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈరోజు పిశాచు పీడితులకు స్వస్థతనిస్తున్నారు. యేసయ్య ఆవలి తీరమందలి గదరేనీయుల ప్రాంతమునకు యేసు చేరగా, దెయ్యం పట్టిన వారిద్దరు సమాధుల్లో నుండి బయటకు వస్తున్నారు. ఆ మార్గంలో వెళ్ళడానికి వాళ్ళిద్దరు బాధ చూసి వాళ్ళిద్దరిని చూసి ఆ మార్గంలో ఎవరో కూడా వెళ్ళేవారు కాదు. ఎందుకంటే వీళ్ళు దెయ్యాలు పట్టినవారు కాబట్టి పిచ్చి పిచ్చిగా వచ్చిన వాళ్ళందరినీ కొట్టేయడం, భయపించడము, బిక్కరగా మాట్లాడడం, కేకలు వేయడం, ఇలాగా ఆ దారిలో పోయిన వాళ్ళందరికీ భయంకరంగా భయపించేవారు అన్నమాట. వీళ్ళిద్దరు ఈ యొక్క పిశాచం పట్టిన ఈ ఇద్దరిని చూసి ఆ దారిని ఎవడో వెళ్ళడం మానేశారు. వారిద్దరు సమాధుల్లోనే ఉండేవారు. అటువైపు ఎవరైనా వస్తే వాళ్ళ పని అయిపోయినట్టు అంతలా భయపించేవారు. అయితే ఆ రోజు చేసి ఆ మార్గం గుండా వెళ్తూ ఉండగా 2 దెయ్యాలు పట్టిన వారిద్దరూ కూడా అంటున్నారు, దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? సమయం ఆసన్నం అయిందా? ఒకవేళ ఆసన్నం అయితే మమ్మలను అదిగో అక్కడ కొండమెట్ట మీద కనబడిన ఆ పందుల్లోనికి పొమ్మని చెప్పండి అనగానే యేసయ్య అయితే అలాగే ఆ పందుల్లో పొండని వీరిద్దరిని విడిచిపెట్టి ఆ దెయ్యాలు ఆ పందుల్లోనికి పోయి, అప్పుడు ఆ పందులు ఎప్పుడైతే ఈ దెయ్యాలు ఆ పందుల్లో ప్రవేశించాయో ఆ పందులన్నీ కూడా ఆ మెట్ట నుండి ఆ కొండ నుండి జారిపడి ఆ సముద్రంలో పడిపోయి చచ్చిపోయాయి. ఇది అక్కడ ఉన్న పందుల మేపర్లు ఉన్నారు, అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళందరూ చూసి భయపడ్డారు. ఇదే బాబు ఎలా జరుగుతుందని చెప్పి. అప్పుడు యేసయ్య ఆ గ్రామాన్ని ప్రవేశించిన వాళ్ళందరూ భయపడి, బాబు మా ఊరు రావద్దు, ఇంకా మా గ్రామం రావద్దు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని యేసయ్యను పంపివేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది? పిశాచ పట్టిన వారిని ప్రభు క్రీస్తు స్వస్థత పరిచారు. దయ్యం పట్టినవారు, ఆ పిశాచు పట్టినవారు. అయితే ఆ దయ్యాలను వెడలగొట్టారు, దయ్యాలు చనిపోయేటట్లు చేశారు, పరిగెత్తి పారిపోయేటట్లు చేశారు. కానీ వీళ్ళేమనుకుంటున్నారు, అమ్మో ఎంత పందుల మంది అంతా చచ్చిపోయింది, దెయ్యాలను వెడలగొట్టారు,
ఆ దెయ్యం పట్టిన వారు ఇద్దరు కూడా, ఆ పిశాచ పీడితులు ఇద్దరు కూడా అందరినీ భయపెట్టేవారు. ఇతను ఇలాంటి పనులు చేశారు కాబట్టి ప్రభు క్రీస్తు, అయ్యా మీరు మా దగ్గర ఉండొద్దు, మా ఊర్లో ఉండొద్దు, మాకు ఇంకా అరిష్టం జరుగుతుంది, లేకపోతే ఇంకోటి అవుతుంది అని చెప్పి ఆయనను అక్కడి నుండి వెళ్ళిపోండి, మా ప్రాంతం విడిచి వెళ్ళిపోండి అని ఆయనను బ్రతిమలాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు క్రీస్తు మనతో ఉంటేనే మనకు ధైర్యము, శక్తి అని మనం గమనించాలి. కానీ వాళ్ళు అది తెలుసుకోలేదు. వారు భయపడారు. ఇప్పటికే వాళ్ళు భయంతో ఉన్నారు. ఆ దెయ్యాల మీద భయంతో ఉన్నారు, పిశాచుల మీద భయంతో ఉన్నారు. అయితే ఆ దెయ్యాలను ఎప్పుడైతే వెళ్ళగొట్టారు యేసయ్య, అమ్మో ఈయన దగ్గర ఇంకేమో శక్తులు ఉన్నాయని, మీరేటండి మా ఊరు వచ్చారు, మా ఊరు రాకండి బాబు అని చెప్పి వాళ్ళు భయపడి పంపించేశారు. విశ్వాసం లేక కాదు, విశ్వసించలేక కాదు, వాళ్ళకి ఆల్రెడీ ఆ దెయ్యాల భయం ఉంది. ఆ దారిని ఎవరు వెళ్ళేవారు కాదు. కాబట్టే ప్రభు క్రీస్తు మీద వాళ్ళు భయపడి, మా ఊరు రావద్దండి, మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోండి బాబు అని యేసయ్యను పంపించేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు మనతో ఉంటే మనకి ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి శ్రమ ఉండదు, ఎటువంటి దెయ్యం మనతో రాదు, ఎటువంటి అనారోగ్యం మనతో రాదు. మనం కోరుకోవాల్సింది ప్రభు మాతో ఉండండి అనాలి. వాళ్ళకి తెలియక అలాగా అనుకున్నారు. మనకు తెలుసు కాబట్టి ఎప్పుడైనా కష్టంలోనైనా, సుఖంలోనైనా, బాధలోనైనా, శ్రమలోనైనా, ఆనందంలోనైనా, సంతోషంలోనైనా మనం ఎప్పుడు కూడా ప్రభు క్రీస్తు మనతో ఉండండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. అర్థమైంది కదా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువ, యేసయ్య, ఈ దినం ఈ వాక్య పరిచర్యను విన్న ప్రతి ఒక్కరిలో కూడా మీ పరిశుద్ధాత్మను నింపండి. మాకు ఆయురారోగ్యాన్ని ప్రసాదించండి. పరలోకాలు మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని, సువార్త సేవ చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో మమ్మల్ని దీవించి ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.